తండ్రి, మీ యొక్క అమూల్యమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ రీతిగా మీ కుమారుని యొక్క పునరుద్ధాన దినమందు తండ్రి సంఘముగా చేర్చిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తెలియపరుస్తున్నాం ప్రభువా. తండ్రి, ఇప్పటి వరకు మీరు పాటల ద్వారాగా మహిమ పొందారని నమ్ముతా ఉన్నాను తండ్రి. మా యొక్క జీవితాలకు తండ్రి ఏ వర్తమానం కావాలో ఆ వర్తమానాన్ని ఈరోజు మాకు దయచేయమని అడుగుతా ఉన్నాను తండ్రి. నిలబడుతున్నటువంటి మీ దాసుని కూడా మీ యొక్క ఆత్మ సహాయాన్ని దయచేసి మాకు కావాల్సినటువంటి వర్తమానాన్ని వినిపించవలసిందిగా కోరుతా ఉన్నాం తండ్రి. అంత మాత్రమే కాదు గాను ప్రభువా, తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా తండ్రి మీ కుమారుడు అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానంలోని తండ్రి ఇక్కడ చేరివచ్చిన ప్రతి ఒక్కరము పాల్గొంటున్నాం తండ్రి. తండ్రి, మీ యొక్క కుమారుని యొక్క శరీరములోను రక్తములోను పాలు పొందినట్టు మేము వాక్యం ద్వారాగా మా హృదయంలో హెచ్చరించబడి తండ్రి వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని తండ్రి యోగ్య ప్రవర్తన కలిగి పాత్రలో చేయి వేయలాగా మాకు సాయాన్ని తెచ్చని అడుగుతున్నాం తండ్రి. తండ్రి, మాలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి మమ్మల్ని క్షమించమని అడుగుతా ఉన్నాను తండ్రి. మాలో ఉన్నటువంటి లోపాలను బట్టి తండ్రి మమ్మల్ని మరొకసారి మీ యొక్క కృపను మా యందు దయచేయమని నా చిన్న ప్రార్థనను మీ కుమారుడు మా లోకరక్షకుడు నుండి యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము ఇప్పటివరకు కూడా పాటలు పాడాం, ప్రార్థన చేసాం. మన ముందు ప్రభు యొక్క రక్త మాంసాలు ఉన్నాయి, అందులో మనం పాలు పొందాలి. నా చేతికి మైక్ వస్తే గంట ఉంటుంది, మరి ఇప్పుడు టైం ఎంత? 12:20. వాక్యమే 1:20 దాకా చెబితే తర్వాత మరలా మన కార్యక్రమాలు ఎప్పుడు కావాలా? కాబట్టి పాటలకి ప్రాముఖ్యత ఏమి లేదు. అది మిగతా ఆదివారాల్లో పాడగలిగిన వారందరూ పాడవచ్చు. వాక్యం శ్రేష్టమైంది. మనం దేవునితో మాట్లాడడం, దేవుని మాటలు వినడం చాలా ప్రాముఖ్యమైనవి. నిన్నటి దినాన ఒక వాక్యాన్ని విన్నాం. ఏంటి చెప్పండి ఆ వాక్యం? వాక్య అంశం ఏంటి? ఫస్ట్ టైటిల్ ఏంటి? అది నీ లెక్క జమ ఏంటి కదా. అది ఒక 3-4 రెఫరెన్స్లే చెప్పాను. చాలా ఉంది వివరణ, ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. సరే, మరొక తలంపు దేవుడు ఇచ్చాడు. అదేమిటంటే మానవుని తిక్క దేవుని లెక్క. చెప్పండి ఏంటి? మానవుని తిక్క దేవుని లెక్క. నీకే లెక్క తిక్క 2 ఉండకూడదు. అలా ఉంటే పనికిరాదు. నీకు తిక్క ఉంటుంది, దేవునికి లెక్క ఉంటుంది. మానవునికున్న తిక్కను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. నిన్నటి వాక్యము కూడా అదే. మానవులుగా మనము లెక్క లేకుండా తిరుగుతూ ఉంటే దేవుడు జమ అడుగుతాడు. లెక్క జమ లేకుండా తిరుగుతున్నావా, నీ లెక్క తేలుస్తా అంటారు కదా. నువ్వు అక్కడికి రా, నీ లెక్క తేలుస్తా అంటాం. దేవుడు కూడా అదే. ఎప్పుడు తేలుస్తాడు మన లెక్క? విమర్శ దినమున. విమర్శ దినమున మనం చదువుకున్నటువంటి మూలవాక్యము నిన్న రోమాపత్రికలో రోమా పట్టణమును గూర్చి దేవుడు పరిశుద్ధాత్ముడు పౌలు భక్తుని చేత హెచ్చరించినటువంటి వాక్య భాగం అది. రోమా పట్టణములో ఉన్న సంఘము, క్రైస్తవ సంఘము, వారు ఎలాగున్నారో దానిని వివరిస్తూ చెప్పబడినటువంటి మాటలు అవి. అది సశేషంగా ఉంచుదాం. మరొక వర్తమానంలో మిగిలిన విషయాలు విందాం. ఇది నాన్న దేవుని ఎదుట మానవుని తిక్కల పనులు.
దేవునికి వ్యతిరేకముగా చేస్తున్నటువంటి పనులు, దేవునికి విరోధముగా చేస్తున్నటువంటి పనులు, అవన్నీ కూడా దేవుడు లెక్కలోనికి తీసుకొస్తాడు. బైబిల్లో ఎలాగా దేవునికి వ్యతిరేకంగా తెక్కల పనులు చేసిన వారు చాలామంది ఉన్నారు. కొద్ది మందిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండములో నుండి మనం ప్రకటన దాకా వెళితే అలా చేసిన వారిని దేవుడు ఎంతోమందిని చూపించాడు. కొద్ది మందిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట ఆది కాండములో మనందరికీ తెలుసు, కయోను తాను చేసినటువంటి పని దేవుని ఎదుట విరోధమైనది. దేవుని ఎదుట ఆయన తెక్కల పని చేశాడు. ఏమిటి అది అంటే, దేవుని సృష్టి తన స్వరూపమందు చేయబడినటువంటి ఆదాము గారిలో నుండి అవను సృష్టించాడు. వారిని దీవించి బిడ్డలనిచ్చాడు. మొట్టమొదట జన్మ కయోను, హేబేలు జన్మించారు. దేవుడు మెచ్చుకున్నందు వలన నచ్చని విషయం ఇతనికి. తన తమ్ముడిని మెచ్చుకున్నందుకు కయోనికి నచ్చలా ఈ మాట. ఈ రోజుల్లో కూడా చాలామంది అలాగనే ఉంటారు కదా. ఒకరిని మెచ్చుకుంటే వాళ్ళ ముందు వాళ్ళకి నచ్చిద్దా? ప్రజలు అలా ఉంచండి, విశ్వాసులకు నచ్చిద్దా? ఒక విశ్వాసం ముందు ఇంకొక విశ్వాసాన్ని మెచ్చుకుంటే నచ్చరు. సరే, విశ్వాసులను అలా ఉంచండి, సేవకులను జ్ఞాపకం చేసుకోండి. సేవకులైనా సరే, ఒక సేవకుడు బాగు చెబుతున్నాడు, సేవకుడికి స్వస్థతావరం ఉంది, సేవకుడు భాషలు మాట్లాడుతున్నాడు, ఆ సేవకుని యొక్క సేవా పరిచర్య అభివృద్ధి కలిగింది అని ఇంకొక సేవకుని ముందు చెబితే ఆ సేవకుని లోపాలను చెబుతాడే కానీ నిజమే దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు అనే మాట రాదు. అంటే ఒకరిని మెచ్చుకోవడం నీ ముందు నీకు నచ్చదు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తావు. హేబేల్ని మెచ్చుకున్నందుకు దేవుడు కయ్యోనికి నచ్చలా, హేబేల్ని చంపేశాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. హేబేలు చచ్చిపోయాడన్న సంగతి కూడా కయ్యోనికి తెలియకపోవచ్చు, నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంతకుముందు ఎవరో చచ్చిపోయిన దాఖలాలు లేవు కదా. ఆదాం గారు బ్రతికే ఉన్నాడు, అవ్వమ్మ బ్రతికే ఉంది. హేబేలు చనిపోయాడు. చనిపోవటం అనేది కూడా తెలియనటువంటి రోజులు అవి వాళ్ళకి. సరే, అతను వెళ్ళిపోతున్నాడు. దేవుడు అడిగాడు, కయ్యోను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? దేవుడు లెక్క అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? దేవునికి విరోధమైనటువంటి కార్యం, తమ్ముడిని చంపాడు. ఇది మానవుని యొక్క తిక్క. ఇతడు తమ్ముడిని చంపాడు, దేవుడు లెక్క అడుగుతున్నాడు. నీ తమ్ముడేడి అంటే ఆయన ఏమన్నాడు? ప్రభువా, నేనేదో కోపం మీద నా తమ్ముడిని ఒక దెబ్బ కొట్టానయ్యా, తెలుసో తెలియకో. వాడు ఏదో మరి పడిపోయాడయ్యా, వాడు చనిపోయాడు, తగలరాని చోట తగిలినట్టుంది, పడిపోయాడు, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు అని అడిగితే ఒకవేళ దేవుడు హేబేలుని బ్రతికించేవాడే. ఇప్పుడు ఇతను అడగలా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నా తమ్ముడికి నన్ను కాపలాగా ఉంచావా? దీన్ని మరాఠీ భాషలో, వాడుక భాషలో మాట్లాడాలంటే ఎలా 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 మాట్లాడాడు ఆయన? పొగరుతో మాట్లాడాడు, అతిశయముతో, అహంభావంతో మాట్లాడాడు. మా తమ్ముడికి నేను కావలిగాని కాదు, దేవుడు ఆడుకోపో అన్నట్లుగా మాట్లాడాడు. అందుకనే దేవుడు ఆయనకు ఒక లెక్క చెప్పాడు. ఏంటది? నీవు చేసిన తిక్కల పనికి ఇదిగో నా లెక్క. ఏమిటి అదంటే, నువ్వు దేశదిమ్మరవై తిరుగుతావు. ఆదికాండము 4వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూస్తాం. ఆ తర్వాత ఆదికాండములోనే 9వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం.
4వ అధ్యాయం 14వ వచనమేనా? 9:14 చెప్పానా? 4వ అధ్యాయం 14వ వచనంలో నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడి తిని. ఎంత విచారకరమైనటువంటి విషయం అండి ఇది. నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేశావు అంటే ఇప్పుడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఏదెను తోటలో నుండి వారిని తరిమి వేసిన, ఏదెను తోటను చూస్తూ వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా, మా కార్యములు క్షమించు అని ఆదాము అవ్వలు దేవుని క్షమాపణ అడుగుతున్నారు. అందువలననే తన కుమారులకి వారు దేవుని యొద్ద పశ్చాత్తాపపడడం, క్షమించబడడం నేర్పించారు. కాబట్టి వారిద్దరూ బలిపీఠం దగ్గరికి చేర్చబడ్డారు, బలి అర్పించడం నేర్చుకున్నారు, పాప పరిహారార్థం ఎలా జరుగుతుందో నేర్పించారు. 5వ అధ్యాయం అంతా తన కుమారులు మనవల్లో ముది మనవలు ఇలాగా అందరికీ ఏదైనా వనమును చూపించి దేవునితో ఎలా సంబంధం కలిగి ఉండాలో, సత్సంబంధం కలిగి ఉండాలో, ఆత్మీయంగా ఎలా జీవించాలో ఆదాము అవ్వలు నేర్పిస్తూ వచ్చారు. కాబట్టి హానోకు దేవునితో నడిచేవాడయ్యాడు, షేతు ప్రార్థనాపరుడయ్యాడు, లెమూయేలు ఆ రీతిగా ఆ నోవాహు వీళ్ళందరూ నీతిమంతులు కాగలిగారు. ఏదేను తోటను చూపిస్తూ పిల్లలు అడుగుంటారు. పిల్లలు అడగకుండా ఉంటారా? డాడీ మనం ఏంటి ఇక్కడ ఎంత కష్టపడుతున్నాము, అక్కడేమో అసలు పచ్చగా ఒక తోట కనబడుతుంది, అసలు ఫలాలు భలే ఉన్నాయి, వృక్ష ఫలాలు, వెళ్ళి తిందామా అంటే పిల్లలకి చెప్పుంటాడు ఆదాం, ఒకప్పుడు మన నివాసం అదేరా బాబు, ఒకప్పుడు అక్కడే ఉన్నాం, మరి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుని మాటకు వ్యతిరేకించాం, మేము ఆజ్ఞ అతిక్రమించాం కాబట్టి దేవుడు ఇక్కడికి నెట్టివేశాడు. మరి మనం మరలా వెళ్ళమా? వెళతాం. వెళ్ళాలి అంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉందని వరకు నేర్పించుకుంటూ వచ్చారు. అందువలన వారు అందులోనికి ప్రవేశించడానికి మరలా వీరు దేవుని ఎదురు పశ్చాత్తాప్తులై దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వారిగా బ్రతుకుతున్నారు కనుక వారిని నీతిమంతుల లెక్కలో చేర్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడితో నడిచిన వాడు హానోకు, షేతు ప్రార్థనాపరుడు. ఈ రీతిగా వారి తరువాత తరములన్నీ కూడా దేవుని కొరకు కనిపెట్టేవారు, నీతిమంతుల జాబితాలో చేర్చబడిన వారుగా ఉన్నారు. అలాగే మనము సమూయేలు మొదటి గ్రంథంలోనికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనంలో కొంతమందిని చూద్దాం. అక్కడక్కడ చదవమా, పెద్దగా చదవాలా, పైకి తీసుకో, బైబిల్ పైకి తీసుకో, చదువు, పెద్దగా చదవండి. సమూయేలు చెప్పినట్లు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవట చూసి దహన బలులు, సమాధాన బలులు, సౌలు యొక్క వృత్తాంతం ఇక్కడ మనం చదువుతున్నాం. అందరూ వినండి. సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు, సౌలు రాజుగా ఉన్నాడు. దహన బలులు, సమాధాన బలులు అర్పించడానికి బలి అర్పణలు సిద్ధం చేశాడు సౌలు. ప్రవక్త అయినటువంటి సమూయేలుకి వర్తమానమును పంపించాడు. అయ్యా, బలి అర్పించడానికి నేను సిద్ధం చేశా, దహన బలులు, సమాధాన బలులు అర్పించడానికి బలి పశువులను సిద్ధపరిచా, నువ్వు త్వరగా రా అని కబురు చేస్తే సమూయేలు గారు అన్నాడు, 7 రోజులు మనం కనిపెడదాం, 7 రోజులు కనిపెట్టి అప్పుడు మనం బలి అర్పించుదామని చెబితే ఈయన ఎదురు చూశాడు. ఏంటి రాలేదు ఇంకా రాలేదని. ఆయన చెప్పినటువంటి సమయం కూడా దాటిపోయింది. 7వ దినం ఆయన వస్తూ ఉండగానే జనములు తన ఎదుట నుండి
చెదిరిపోతున్నారని. శత్రు సైన్యం వచ్చి యుద్ధమును చేయడానికి యుద్ధ బారులు తీరారు. శత్రువులు చూసేసరికి సౌలు గుండె జల్లుమంది, ధైర్యము వీడింది. ఇప్పుడు ఇతడు భయకంపితుడైపోయాడు. ఇటు చూస్తే ప్రవక్త రాలా, ఇక్కడ చూస్తేనేమో ప్రజలు చల్లా చెదురైపోతున్నారు. ప్రవక్త రాలేదు. ఇప్పుడు నేను దేవునికి సమాధాన బలులు అర్పించి దేవుణ్ణి అడుగుతా, నేను సమాధానపరచమని, జయమును కలిగించమని అడిగి నేను యుద్ధమునికి వెళతానని. ఈయనే ఆ బలులన్నీ తీసుకురండి, త్వరగా తీసుకురండి నా దగ్గరికి అని సమూయేలు గారు ప్రవక్త చేయవలసిన బలి అర్పణ, ఆయన ప్రవక్తగా, యాజకునిగా, న్యాయాధిపతిగా సమూయేలు గారు చేయవలసిన పనిని రాజ్యమును పరిపాలించవలసిన సౌలు ఇప్పుడు చేస్తున్నాడు. ఇది ఎవరి పని అండి? ప్రవక్త చేయవలసిన పని, యాజకుడు చేయవలసిన పని. ప్రవశించేది ప్రవక్త. ఇప్పుడు యాజక ధర్మం, బలి అర్పణలో ఇవన్నీ చేయవలసింది యాజకుడు. ఆ సమయంలో యాజకునిగా, ప్రవక్తగా, అభిషిక్తునిగా సమూయేలే ఉంది. సమూయేలు కొరకు కనిపెట్టడం, ఈయన ఓర్పు లేని వాడిగా ఇప్పుడు ఆయనే బలి అర్పించాడు. ఎందుకు? నేను రాజుని నేనేదైనా చేయవచ్చు, నాకు ఎదురు లేదు, నేనేదైనా చేయగలను అనుకొని రాజు బలి అర్పిస్తూ ఉండగా, దహన బలి అర్పించి సాలించిన వెంటనే అప్పుడు ఇప్పుడు ఏమైంది? యాజకుడు, ప్రవక్త సమూయేలు గారు వచ్చేసాడు. సమూయేలు దగ్గరికి వస్తూ ఉండగా సౌలు గారు ఇప్పుడు ఇంతకు ముందున్న భయం కంటే ఇప్పుడు ఇంకెక్కువైపోయింది. అయ్యో ప్రవక్త రాడనుకున్నా, అయ్యో ఇప్పుడు యాజకుడు రాడనుకున్నా, ప్రవక్త రాడనుకున్నా, అభిషిక్తుడు రాడేమో అనుకున్నా, నేనే బిగించేశాను. ఇప్పుడు నేను ఆ ప్రవక్త శపిస్తాడేమో, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని భయపడుతూ ఉన్నాడు. సౌలు సమూయేలును కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు గారు అంటున్నాడు అతనితో, సౌలా, ఏంటి నువ్వు చేసిన పని? ఏం చేశావు నువ్వు చేసిన పని? ఎందుకు ఇలాగూ చేశావు అంటే సౌలు ఇప్పుడు సమర్థించుకుంటున్నాడు. జనులు నా యొద్ద నుండి చెదిరిపోతున్నారయ్యా, నీ కొరకు ఎదురు చూసావు, నువ్వు రాకపోవటం ఆలస్యమైంది. ఫిలిష్తీయులు యుద్ధమునికి బారులు తీశారు, దగ్గరికి వచ్చేశారు. కాబట్టి నేను భయకంపితున్నాయి. యెహోవాను శాంతిపరచకముందే, అంటే యెహోవాకు బలి అర్పించకముందే ఫిలిష్తీయులు వచ్చి మా మీద యుద్ధం చేస్తారేమోనన్న భయంతో నేను ఇప్పుడు సాహసించానయ్యా, నేను సాహసించి బలి అర్పించా, సాహసముతో చేశాను నేను అన్నాడు. అయినా సరే సమూయేలు గారు అంటున్నాడు, ఇప్పుడు నీవు సాహసించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక, నీ దేవుడైన యెహోవా నీకిచ్చినటువంటి అధికారమును, నీ అధికారమును నీవు వినియోగించుకోవాలి. నువ్వు రాజువి, నీ అధికారం వేరు, నువ్వు చేయకూడని పని. ఇప్పుడు నీవు ఆ ప్రవక్త అయినటువంటి సమూయేలు లేకపోతే అభిషిక్తుడు చేయవలసిన పని నీవు చేసేటివి గనుక, ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పని చేశావు. బైబిల్ పైకి తీసుకో, చదువు. ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడు? ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి ద్వారా చెప్తున్నాడు, నీవు చేసిన పని అవివేకపు పని, అధికార బలముతో చేశావు. నువ్వు అవివేకపు పని నువ్వు చేసింది కనుక నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచాలని దేవుడు అనుకున్నాడు.
పలిచాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, నీ రాజ్యము నిలవదు, నీ కుటుంబీకులతో మాత్రం నిలవదయ్యా. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన మరొకరిని కనుగొన్నాడు. వినండి వినండి, నీవు చేసిన అవివేకపు పనిని బట్టి. అవివేకం అంటే తిక్కల పని. అది సొంత బలముతో నేను ఏదైనా చేయగలను అని సావుకులు చేసే పని. ఈ చర్చి ఓపెనప్పుడు కూడా జరిగింది ఏంటి? చర్చి ఇది ఓపెనింగ్ ఎవరు చేయాలి? సావుకులు చేయాలి. సావుకులు చేయాల్సింది ఎవరు చేస్తున్నారు? ఫుల్గా వాళ్ళకి కత్రలు ఇస్తున్నారు, చేయండి చేయండి అని. అవివేకపు పని అది. దేవుని మందిరమును, దేవుని ఇంటిని ఓపెన్ చేయాలంటే దేవుని సావుకులు కావాలి. దేవుని సావుకులు కావాలి. శారదా కాలనీలో మందిరం ఓపెన్ చేయడానికి వెళ్ళాం. మాకు ముందు అబ్రహం గారు ఉన్నారు, సావుకులు అందరం ఉన్నాం. అక్కడ అందరూ ఉన్నారు సావుకులు. అబ్రహం గారు కట్ చేస్తూ, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాడు. నేను ప్రార్థన చేశాను, కట్ చేశాడు. నాయకులు ఎంతోమంది ఉన్నారు అక్కడ. సావుకుడు అవసరము, సావుకుడు అవసరం. సావుకులు చేయాల్సినటువంటి పని, రాజు అధికార బలముతో బలిపీఠము మీద బలి అర్పిస్తూ సావుకుని మర్చిపోయాడు, యాజకుని మర్చిపోయాడు, అభిషిక్తుని మర్చిపోయాడు. అవివేకపు పని, తిక్కల పని చేశాడు. కనుక దేవుడు అంటున్నాడు, నీ రాజ్యము నీ కుటుంబీకులతో ఉండదు. ఇశ్రాయేలీల మీద నీ రాజ్యమును స్థిరపరచాలనుకున్నాడు దేవుడు. నీ కుమారులు కూడా ఇలా పరిపాలించాలనుకున్నాడు. కానీ నీతోనే నీ రాజ్యం అంతమైపోతుంది. సౌలు తర్వాత ఇంకెవరన్నా వచ్చారు వాళ్ళ కుమారులు? ఎవరు రాలా. ఇప్పుడు అంటున్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాణ్ణి ఇంకొక మనుషుని ఎన్నుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేసిన పని ఏమిటి? దేవుని లెక్కలోనికి వస్తాం మనం. నీవు అవివేకపు పనులు చేస్తే దేవుడు వివేకమును నేర్పిస్తాడు. కాబట్టి ఇక్కడ సౌలుతో మాత్రం అయిపోయింది కంతే, ఇకవేమీ లేదు అక్కడ. నీ రాజ్యము నీతోనే అంతమయ్యా అన్నాడు. మరొక పర్యాయము చెప్పాడు, అమాలేకీయులు దేవునికి విరోధులు, విగ్రహారాధన చేస్తున్నారు. సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా వారి ఇష్టానుసారమైన ఆరాధన చేస్తున్నారు. కాబట్టి నీ వెళ్ళి అమాలేకులను యుద్ధము చేసి ఓడించి యుద్ధములో చంపే అంటే, ఈయన వెళ్ళి యుద్ధం చేశాడు. యుద్ధం చేసి అక్కడ బలిష్టమైనటువంటి గొర్రెలను, మేకలను, బలిష్టమైనటువంటి ఎద్దులను అన్నిటినీ ఒక ప్రక్కన పెట్టేశాడు. యుద్ధం చేశాడు. సమూయేలు గారు వస్తూ ఉంటే ఇక ఆయనకి ఎదురెళ్ళి ఇప్పుడు అంటున్నాడు, నాయనా నువ్వు చెప్పినట్లుగా నేను యుద్ధం చేసి అమాలేకుల మీద జయమును పొందామయ్యా అన్నాడు. అమాలేకుల మీద జయమును పొందాము అంటున్నాడు. 15వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదివితే, ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా, నిన్నంతా యుద్ధం జరిగింది, అమాలేకులు పోరాడుతూ ఉన్నారు ఇశ్రాయేలీల మీద, ఎవరు గెలిచారు ఏంటి అని సమాచారం తెలుసుకొని వెళుతూ ఉంటే, సౌలు కర్మేలు నందు జయసూచకమైన ఒక శిలను నిలిపాడంట. వింటున్నారా? యుద్ధములో గెలిచాడు, జయమును పొందామని ఒక శిలాపలకాన్ని వేశాడు. సౌలు కాబట్టి అమాలేకులను గెలిచాడు, ఇదిగో ఈ విజయము, ఈ జయము అంతా సౌలు ద్వారా జరిగిందని గొప్పగా ఒక శిలాపలకం వేసుకున్నాడు. చదవండి. సౌలు గారు చేసినటువంటి పని ఏంటంటే, అమాలేకుల మీద యుద్ధం చేసి ఒక శిలాపలకాన్ని పెట్టాడు జయసూచకముగా.
ఇప్పుడు సమూయేలు గారు వస్తూ ఆ శిలాపలకాన్ని చూశాడు, జయసూచకమైన శిలాపలకం. ముందుకు వెళుతూ ఉండగా సౌలుకి తెలిసింది, అభిషిక్తుడు వస్తున్నాడయ్యా, ప్రవక్త వస్తున్నాడని. ఎదురుకు వెళ్ళి సమూయేలు గారితో అంటున్నాడేనా, దేవుడు నిన్ను దీవించుగాక, దేవుని సహాయం వలన మేము యుద్ధములో గెలిచామయ్యా అని చాలా గొప్పగా చెప్పాడు. అప్పుడు సమూయేలు గారు అంటున్నాడు, మంచిదయ్యా, నువ్వు యుద్ధంలో గెలిచావు కదా, దేవుని ఆజ్ఞను నేను గైకొని పాటించాను అంటున్నాడు. మరలా దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞను నేను నెరవేర్చాను అంటున్నాడు. ఆ మాట చదవండి అక్కడ. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అంటున్నాడు. సహోదరి సహోదరులారా, ఈ మాట కొంచెం వివరణలోనికి వెళదాం. మనం అందరూ దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పాలి. సౌలు అంటున్నాడు, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చానయ్యా, ఏ ఆజ్ఞ ఇచ్చారో దాన్ని నెరవేర్చాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం తీసుకున్నప్పుడు మనం చేసిన తీర్మానం, మనం ఒప్పందాలు చేసుకున్నాం, అవి పూర్తిగా నేను నెరవేర్చానయ్యా, దాని ప్రకారం ఉంటున్నానయ్యా అన్న వాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం, దేవుడు వారిని దీవిస్తాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు తీసుకున్న తీర్మానం ప్రకారం బ్రతుకుతున్నావా? దేవుడు ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం జీవిస్తున్నావా? దేవుని ఆజ్ఞలు నీ జీవితంలో నెరవేరుస్తున్నావా? ఇంకా పరిపూర్ణతలోనికి వచ్చావా? పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి నీవు వచ్చి దేవుని ఆరాధిస్తున్నావా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనలో ఇంకా మనం తీసుకున్న తీర్మానంలోనే లోపాలు ఉంటాయి. కీర్తనాకారుడైన దావీదు గారిని దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. ఎవరిని? దావీదు గారిని. ఇందాక సమూయేలు అన్నాడు, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు కనుక దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన మరొకరిని దేవుడు చూసుకున్నాడు అన్నాడు. ఎవరిని గురించి? దావీదు గారిని గురించే. కానీ దావీదు గారు అంటున్నాడు 139వ కీర్తనలో ఏమన్నాడు? చదవండి. 139 కీర్తనలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. అంటే ఏంటండి, మనం కూర్చోవటం లేవటం అంటే ఇంట్లో కుర్చీలో కూర్చున్నావా, మంచంలో కూర్చున్నావా, కింద కూర్చున్నావా, అది చూస్తున్నాడా దేవుడు? లేకపోతే ఏంటి అసలు ఆ మాటకు అర్థం ఏంటి? నేను కూర్చుండుట లేచుట నువ్వు చూస్తున్నావయ్యా. ఎక్కడ కూర్చుంటే చూస్తున్నాడు? ఎక్కడ కూర్చుంటున్నావు? రోడ్ల మీద, మెట్ల మీద, ఎక్కడ కూర్చుంటున్నావు? ఎక్కడ కూర్చుంటే దేవుడు చూస్తున్నాడు నిన్ను? దావీదు గారు ఎక్కడ కూర్చుంటే చూశాడేనా? సింహాసనం మీద కూర్చుండుట దేవుని తెలుసు. అంటే అన్యాయపు తీర్పు తీర్చుటకు వారు సింహాసనం మీద కూర్చుంటున్నారని ఆమోసు గ్రంథంలో ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవశింపజేశాడు. చూసారా? అలాగూ నీవు కూర్చుంటున్నావు, అన్యాయపు తీర్పులు తీర్చడానికి కూర్చుంటున్నావు, ఒకరి మీద నిందలు వేయటానికి, అపనిందలు వేయటానికి, అవమానపరచడానికి, ఇతరుల జీవితాల్ని పరిశీలన చేయడానికి, ఇతరులో ఉన్న లోపాలని వెతుకులాడడానికి కూర్చుంటావు నువ్వు. కానీ ప్రార్థన చేయడానికి మాత్రం, బైబిల్ చదవడానికి మాత్రం కూర్చోవు. అదే కదా దావీదు గారు అన్నాడు 1వ అధ్యాయంలో, దుష్టులు ఆలోచన చొప్పున నడవక అపహాసకులు కూర్చుండు స్థలములో, అయ్యా నేను ఎక్కడ కూర్చుంటున్నానో నువ్వు చూస్తున్నావు అయ్యా. ఎక్కడ కూర్చుంటున్నావు నువ్వు? పార్టీలు చేసుకునే వాళ్ళ దగ్గర కూర్చుంటున్నావా? సిట్టింగ్ అంట దానికి మళ్ళీ పేరు. అవును, ఆ కూర్చుంటుంటే దేవుడు చూస్తున్నాడు. నీవు కూర్చోకూడని స్థలములు కొన్ని ఉన్నాయి. విమర్శకుల దగ్గర కూర్చోకూడదు, అపహాసకుల దగ్గర కూర్చోకూడదు. వాళ్ళు విమర్శిస్తారని, అపహసిస్తారని,
వారు ఇతరులను గూర్చి ఎప్పుడు లెక్కలేస్తూ ఉంటారని తెలిసి కూడా అక్కడికే పోతావు. కారణం ఏంటంటే నీకు అది ఇష్టం అయిపోయింది. అందుకనే దావీదు గారంట ఎక్కువ సమయాన్ని సింహాసనంలో కూడా కూర్చోడంట. ఆయన సింహాసనమును దిగి దేవుని సన్నిధానంలో గడుపుతాడంట. అందుకని ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, దేవా నేను కూర్చుండట నీకు తెలుసయ్యా, ఎక్కడ కూర్చున్నానో, ఎవరితో కూర్చున్నానో, ఎలాంటి మాటల్లో నేను కూర్చున్నానో నీకు తెలుసయ్యా. నేను లేచుట నీకు తెలుసు. లేచుట అంటే కూర్చున్న దగ్గర నుంచి లేవటం కాదు ఆయనకు తెలిసేది. ఇప్పుడు మీరు కూర్చున్న దగ్గర నుంచి లేచారనుకో, కొంతమంది పటపట పటపట అంటుండే కాళ్ళు, కొంతమంది సడన్గా లెగుస్తారు. మీలాగా హుషారు కలిగిన వాళ్ళు యవనస్తులంతా టగామని లెగుస్తారు. మాలాంటి వాళ్ళు ఎట్లా గోలా, మీలాగా మేము లెగుస్తామా? చేతులు నేలకేయాలా, ముందు నడుము పైకి లేవాలా, ఆ తర్వాత లేచి నిలబడాలా. ఇదా నిలబడడం చూసేది దేవుడు? అది కాదు. నేను అక్కడ కూర్చుంటున్నాను నీకు తెలుసయ్యా. అపహాసకులు కూర్చుండే స్థలంలో కూర్చోవటం కాదు, పాపుల మార్గమున నిలవద్దని అందుకే ఈయన చెప్పాడు. నేను నిలుచుండుట నువ్వు చూస్తున్నావు. ఎక్కడ నిలబడుతున్నాడు ఈయన అంటే దేవుని ప్రజల పక్షాన. అప్పుడు ఆయన కుమారుని ద్వారా తరిమివేయబడ్డప్పుడు ఒలీవల కొండకు ఆయన వెళుతూ ఉంటే ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారంట? అప్పులు వాళ్ళు, వేదనలు కలిగిన వారు, ఇబ్బందిలో ఉన్నవారు, వీళ్ళందరూ దావీదు గారితో ఉంటే వాళ్ళందరే ఆయన చుట్టూ వారితో నిలిచి ఉన్నాడు. అంటే ఒకరికి ఆదరుగా నిలిచాడు, ధైర్యముగా నిలిచాడు, అనాథలకు ధైర్యముగా ఆదరణ కలిగించేవాడిగా, దిక్కులేని వారికి ఆయన అండగా నిలిచాడు, దేవునిలో నిలిచాడు. దేవునికి స్తోత్రం. దేవునితో నిలిచాడు, దేవునిలో నిలిచాడు. అందుకనే గొలియాతు ఎదురు నిలబడ్డప్పుడు ఏమన్నాడు ఆయన? సొన్నత లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన యెహోవాను ధిక్కరించడానికి వీడు అంతా అన్నాడు. ఒక బాలుడు, అంత బలశాలి అయినటువంటి మనుష్యుణ్ణి వీడంతా అన్నాడు. కారణం ఏంటంటే అతను నిలబడింది అక్కడ దేవునిలో. అందుకని నేను అంటున్నాడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు కదయ్యా. నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సును గ్రహించావు. ఎంత ధన్యుడైపోయాడండి దావీదు గారు. ఇలాంటి వారు ఉన్నారా? మనకు తలంపు పుట్టకముందే తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నీ హృదయాన్ని ఎరిగిన వారు కొంతమంది ఉంటారు. ఒక తల్లి హృదయం బిడ్డలు గ్రహిస్తే అంతకంటే ధన్యమేముంది? ఒక తండ్రి హృదయం ఏమిటో, తండ్రి హృదయ వేదన ఏమిటో గ్రహించే కుమారులు ఉంటే అంతకంటే ధన్యత ఏముంది? కుమారుల మనస్సు తల్లిదండ్రులు తెలుసు. అలాగనే ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నేను నీ కుమారుని తలంపు పట్టక ముందే నీవు తెలుసుకునేవాడివి అని ఇంకా అంటున్నాడు. నా నడకను నా పడకను నీవు పరిశీలిస్తూ ఉన్నావు, నా ప్రతి చర్య నువ్వు గమనిస్తున్నావు అయ్యా. ఆ మధ్య బాగా పాడేవాళ్ళు కదా మీరు ఈ పాట. నన్ను చూసువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా
కాచువాడా, నిత్యం కాచువాడా. 3వ వచనం, పిండమునయుండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునయుండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవుని స్తోత్రం. మనల్ని పరిశీలించేటువంటి దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామో ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు సౌలు గారితో అన్నటువంటి మాట దేవుడు నెరవేర్చాడు. నీ ఆజ్ఞనే నెరవేర్చానయ్యా అన్నాడు, నెరవేర్చలేదు. కాబట్టి దేవుడు ఆయన లెక్క చూసి ఆయనకి అప్పచెప్పేశాడు. అలాగనే చూడండి, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ రాజైనటువంటి దావీదు గారిని దేవుడు లెక్క అడుగుతున్నాడు. దావీదు గారు చేసిన తన జీవిత కాలమంతటిలో కూడా ఒక దుష్కార్యం చేశాడు. అవివేకపు పని, దుష్కార్యం అది. ఆ పనిని బట్టి ఇప్పుడు దేవుడు ప్రవక్తను పంపించాడు నాతాన్ని. ఆయన అడుగుతున్నాడు, ఇప్పుడు నీవు యెహోవా మాటను తృణీకరించావు. ఇప్పుడు నీవు ఆయన మాటను వ్యతిరేకించావు, తృణీకరించావు. ఆయన దృష్టికి నీవు చెడుతనం చేశావు, చెడుతనం చేశావు. చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? ఏంటి నీ పరిస్థితి? నాతాను ప్రవక్త వచ్చి అంటున్నాడు, దావీదా ఏమిటయ్యా నువ్వు చేసిన పని? ఎందుకు ఎలాగూ చేశావు? దేవుని మాటను ఎందుకు తృణీకరించావు? ఈ తిక్కల పని ఎందుకు చేశావయ్యా? ఈ దుష్కార్యం ఎందుకు చేశావయ్యా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. అయినా దేవుడు ఆయనతో అంటున్నాడు, చూడండి 14వ వచనం, ఈ కార్యము వలన నీవు యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు అవకాశం ఇచ్చావు. దేవుని శత్రువులు ఇప్పుడు ఎంతమంది అండి? ఎంతమంది దేవుని శత్రువులు ఆయన్ని దూషిస్తున్నారు? దేవుని స్తోత్రం చెప్పండి, వినండి అందరూ. ఇప్పుడు లోతు ఎవరు? దేవుడు కాదు, మనుష్యుడు. లోతు చేసిన పనిని బట్టి దేవుణ్ణి దూషిస్తున్నారు. దావీదు గారు కుమారులు ఎవరు? వాళ్ళ కుమారులు మనుష్యులే, దేవుళ్ళు కాదు వాళ్ళు. వారు చేసిన పనిని ఈ రోజున దేవుని శత్రువులు విమర్శిస్తున్నారు. ఆ సమయంలో ఒక నియమం ఉంది, నిబంధన ఉంది, నియమం లేదు. ఏమిటి అంటే, ఒక తండ్రికి 2 భార్యలు ఉంటే ఆ భార్యల పిల్లలు ఒకరినొకరు చేసుకుంటారు. ఒకే తల్లి పిల్లలు చేసుకోరు,
ఒకే తల్లి పిల్లలు వివాహం చేసుకోరు. కానీ ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఉంటే వేరు తల్లులు పిల్లల వివాహాలు చేసుకునేవారు. అందుకే కదా అబ్రహాం గారికి శారాయి ఏమైంది, చెల్లెలు. ఒక తండ్రి పిల్లలే కానీ తల్లులు వేరువారు. అలా చేసుకున్నారు. జన విస్తరణ జరగటం కోసం మీరు భూమిని నిండించండి అన్నాడు దేవుడు. అంతే, మీరు ఫలించి భూమిని నిండించండి అన్నాడు. ఆ సమయంలో వారు ఆ రీతిగా ఒక తండ్రి పిల్లలైనా ఇద్దరు తల్లులు ఉన్నప్పుడు, ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు వారు వేరు తల్లులు కాబట్టి వారు పిల్లలను చేసుకున్నారు. అలాగనే అమ్మునోను వాళ్ళ చెల్లి ఏమంది, అన్నా నువ్వు నా తండ్రిని అడుగు, నన్ను నీకు ఇస్తాడు. అప్పుడు ఉంది ఆ రూల్స్, చేసుకుంటారు. నువ్వు దుష్కార్యం చేయొద్దు, తండ్రి తెలియకుండా ఎందుకు మనం ఇలా చేయాలి అని. అలాగా మనుషులు చేసిన దానిని బట్టి దేవుని శత్రువులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు అదే మాట ఇప్పుడు ప్రవక్త అయినటువంటి నాతాను అంటున్నాడు, దావీదు నువ్వు దేవుని మాటను ధిక్కరించి దేవుని శత్రువులు విమర్శించడానికి నీవు అవకాశం ఇచ్చావు. కాబట్టి ఇప్పుడు శిక్షిస్తున్నాడు. చూడండి, దేవుడు దావీదు నా హృదయానుసారుడు అన్నంత మాత్రాన దావీదును క్షమించి వదిలిపెట్టలా, శిక్షించాడు ఆయనను కూడా. దేవుని ప్రజలు ఎవరు తప్పు చేసినా వారిని శిక్షించాడు. శిక్ష ఎలాగా చెప్పండి. ఇప్పుడు దావీదు గారు శిక్షించబడ్డాడా లేదా? ఎలాగ శిక్షించబడ్డాడు? తప్పు చేసింది ఏనా? చచ్చిపోయింది ఎవరు చనిపోయారు? మరి శిక్ష ఎవరికి వచ్చింది? కొడుకు చనిపోతే తండ్రి ఎలా శిక్షించబడ్డాడు? తప్పు చేసింది నేను, నా కొడుకు శిక్షించబడ్డాడు అని చచ్చిపోవటం ఏంటి? చచ్చిపోతే నేను చచ్చిపోవాలా? ఇప్పుడు నేను చచ్చిపోతే వేదన ఎవరికి? పిల్లలకి. అదే పిల్లలు చనిపోతే వేదన ఎవరికి? తండ్రికి. ఇప్పుడు తండ్రి వేదన అంతగా నువ్వు ఇష్టపడి కన్నావు కదా, ఆ కుమారుడే చచ్చిపోతాడు ఇప్పుడు. అంటే ఆ కుమారుని కొరకు అన్నమాట. ఆయన 10 దినములు ఉపవాసం ఉండి, అయ్యా బతికించు. నేను ఒక్క మాట చెప్పపో, నేను వినను, ఆ బిడ్డను మొత్తాను, చనిపోతాడు అన్నాడు. అప్పుడు ఆయన లేచి స్నానం చేసి భోజనం తిని సమాధి కార్యక్రమం ముగించుకొని వచ్చేసాడు. శిక్షించబడ్డాడు, ఆయనే శిక్షించబడ్డాడు. ఆ తరువాత అంటున్నాడు అన్నమాట 39లో, అయ్యా నేను చేసే ప్రతి పని నీకు తెలుసు, నన్ను పరీక్షించావు, నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను నీ హృదయానుసారునని నిర్ణయించావు కదయ్యా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తాను దేవునికి వ్యతిరేకమైన పని చేసి శిక్షించబడ్డాడు. ఆయన బిడ్డను చంపివేశాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము. ఇక్కడ ఒక రాజును మనం చూస్తాం, ఉజ్జియా అని. 26వ అధ్యాయం 16వ వచనంలో అతడు స్థిరపడిన తరువాత ఎవరో రాజు అయినటువంటి ఉజ్జియా చిన్న వయసులో రాజయ్యాడు. రాజరికముడికి వచ్చిన తర్వాత దేవాలయమును శుద్ధి చేశాడు. అన్ని విగ్రహములు దేవాలయంలో నుండి తీసుకొని వెళ్ళి బయట తుత్తినీళ్ళు చేసి ఆ కిద్రోను వాగులో కలిపేశాడు. లేవీలు నియమించాడు, యాజకులు నియమించాడు, పరిచర్య చేయడానికి నియమించాడు. అందరినీ వారి పనులు చేయడానికి దేవాలయంలో శుద్ధీకరించి అందరినీ నియమించాడు. పడిపోయిన బలిపీఠములు కట్టాడు, యాజక ధర్మం జరిగేటట్టు చేశాడు. ఎంత మంచి పని చేశాడు. ఆయన రాజ్యాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మనం ఒకటి గమనించాలి, నువ్వెప్పుడైతే దేవునిలో ఉండి యథార్థంగా దైవభక్తి కలిగి ఉంటావో అప్పుడు నీవు దీవించబడతానే ఉంటావు. ఇంతగా దీవించబడుతున్నావని నీవు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళావా, ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. అదే ఇక్కడ జరిగింది. అతడు స్థిరపడిన తర్వాత
ఎందులో స్థిరపడ్డాడు? రాజ్యంలో స్థిరపడ్డాడు. అతను ప్రతి విషయంలో కూడా స్థిరపడిపోయాడు. బాగా అనుభవం కలిగి స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి, గర్వం ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఏమి లేనప్పుడు మనిషికి గర్వం వచ్చిద్దా? తినడానికి కూడా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి గర్వం ఉంటుందా? ఆ గోతం ఒకటి మీద వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి గర్వమే ఉండదు. గర్వం ఎప్పుడు వచ్చిందంటే స్థిరపడిన తర్వాత. స్థిరపడిన తర్వాత ఎందులో స్థిరపడినాక? నీకన్నీ కలిమి కలిగినాక. ఒకప్పుడు తినడానికి తిండి లేదు, ఈరోజు నువ్వే 10 మందికి పెట్టే స్థితి. ఒకప్పుడు ఇల్లు లేదు, ఇవాళ నీ ఇంట్లో 10 మంది ఉండడానికి ఇల్లు ఉంది. ఒకప్పుడు నీకు ఔశ్వర్యం లేదు, ఇవాళ నీవు ఒంటి మీద వేసుకొని చూపించడానికి చాలా ఔశ్వర్యం ఉంది. ఇంతగా స్థిరపడిన తర్వాత ఒకప్పుడు రిక్షా బండ్లు వెళ్తానికి కూడా డబ్బులు, ఆటోకి వెళ్దామన్నా కానీ చిల్లర లెక్క పెట్టుకున్నావు. ఇవాళ నువ్వు బయటికి రాగానే నీ కారు, నువ్వు బయటికి రాగానే అబ్బా అసలు ఆ బండి, ఎంత ఔశ్వర్యం వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? ఒకప్పుడేమో మెల్లగా అసలు ఏం తెలియనట్టు వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు ఏంటంట, ఎవరికంటే తక్కువ అంట, మాకంటే ఎవరు ఎక్కువ అంట అనే స్థితికి చేరావు చూడు. అప్పుడు వచ్చింది గర్వం. మనస్సున గర్వించి. గర్వించిన వాళ్ళు ఎట్లా నడుస్తారో యెషయా గ్రంథం 3:16 ఉంటుంది. అది మన వాక్య భాగం కాదు కాబట్టి చెప్పను నేను. గర్వించి, ఎవరో ఇప్పుడు గర్వించింది ఎవరి గురించి? ఉజ్జియా రాజు మనస్సున గర్వించాడు. కొంతమంది గర్వం పైకి కనపడదు, కొంతమంది గర్వం లోపలే దాగు ఉంటుంది కానీ పైకి కనపడదు. కొంతమంది గర్వం పైకే కనపడ ఏంటి అనుకుంటా పోతారు. కొంతమంది అసలు అంత నెమ్మదిగా ఉన్నట్టుంటారు కానీ మాట్లాడితే తెలిసిద్ది వాళ్ళకి గర్వం. ఎంత అనే స్థితిలో మాట్లాడతారు. ఈయన మనస్సున గర్వించాడు. అది మనుషులకు తెలియకపోవచ్చు కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నన్ను పరిశీలించే దేవునికి మన స్వభావాలు తెలియవా? మన పరిస్థితులు తెలియవా? నువ్వెంత గర్వంతో ఉన్నావో, అతిశయంతో ఉన్నావో, వినయం కలిగి ఉన్నావో, విధేయత కలిగి ఉన్నావో, ప్రార్థనా స్థితిలో ఉన్నావో, భక్తి కలిగి ఉన్నావో దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. ఉజ్జియా రాజు మనస్సున గర్వించి, గర్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ధూపపీఠం దగ్గరికి వెళ్ళాడు. ధూపపీఠం దగ్గరికి. ధూపపీఠం దగ్గర ఎవరు ఉండాలా? లేవీయులు ఉండాలి, యాజకులు ఉండాలా. యాజకుడు నియమనిష్ట కలిగి, నియమ నిబంధనలు కలిగి ఆ ధూపపీఠం దగ్గరికి వెళ్ళి ధూపం వేయాలా, దేవునికి ధూపం వేయాలా. మా స్తుతులపై ఆసీనుడా నీకు వందనాలయ్యా, మా ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలయ్యా అంట. యాజకుడు అక్కడ ధూపపీఠము మీద ఉండాలి. ధూప కలశమును పట్టుకొని ధూపం వేయాలి అక్కడ. అలాంటిది ఈయన సరాసరి మందిరంలోనికి వెళుతున్నాడు. మందిరంలోనికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈయన ధూప కలశమును పట్టుకొని ఏటకాయ వెళుతుంటే యాజకులు 60 మంది వెనకాల వచ్చారు. రాజా ఎందుకు వెళ్తున్నావు మందిరంలోనికి అంటే, నేను ధూపం వేస్తావు అంటున్నాడు. అయ్యా అది నీ పని కాదయ్యా, యాజకులైన దైవ సేవకులు ఉన్నారు కదా, వాళ్ళు కదయ్యా చేయాల్సింది, నువ్వు చేసే పని కాదు అది అంటే, ఇంతకాలం నుంచి నేను రాజుని రాజరకం చేస్తుంటే నాకు తెలియదా? నేనేం చేయాలో నాకు తెలియదా? నాకు అన్నీ తెలుసు అని నేను చెప్పిన కాడ నుంచి చదవాలి, మళ్ళీ వెనకపోతే నేను వెనక నుంచి రావాలా? వచ్చి ఆయన ధూప కలశం పట్టుకున్నాడు. ఈ రోజుల్లో కూడా కొంతమంది సంఘ పెద్దలు ఇలాగనే ఉంటారు. సంఘ పెద్దలు కొంతమంది నేను పాట పాడగలను, ప్రార్థన చేయగలను, అవసరమైన వాక్యం చెప్పగలను, ఆశీర్వాదం కూడా ఇస్తున్నారు ఇప్పుడు. అంటే వీళ్ళు ఆశీర్వాదం కూడా ఏంటంట, పాస్టర్ గారు లేనప్పుడు అన్నీ చేస్తున్నాం, మేము బలారాధన ఇస్తున్నాం, మన ప్రభు యేసుక్రీస్తు అని ఆశీర్వాదం ఇస్తున్నాం, మాకేం తక్కువ, మాకేం చేత కాదు, అన్నీ వచ్చు మాకు అనుకుంటున్నారు. ఈ ఉజ్జియా లాగానే చాలామంది గర్విస్తున్నారు.
పాస్టర్ గారు లాగా వీళ్ళు పురుషులు చేస్తే స్త్రీలు కూడా సావుకురాల్లాగా, మేము సావుకురం కదా, పాస్టర్మ గారు ఒక్కతే ఉండాలా ఏంటి, మేము కూడా పాస్టర్మలమే, మంచిదే అలాగుండు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, ఎందుకు ఎన్నుకున్నాడు, ఎలా ఎన్నిక చేయబడ్డావు? ఎవరి పని వాళ్ళదే, రాజు పని రాజుదే, యాజకుని పని యాజకుడిదే. యాజకుని పని రాజు చేయడానికి వస్తే దేవుడు ఊరుకోలా, దేవుని ఎదుట దుష్కార్యం చేస్తున్నాడు, తెక్కలేసాలు వేస్తున్నాడు. దేవుడు ఆయన లెక్క ఆయన చేశాడు. ఎంతమంది చెబుతున్నారయ్యా అది నీ పని కాదయ్యా, అది యాజకులు ఉన్నారు, అభిషేకించబడిన యాజకులు ఉన్నారయ్యా, వాళ్ళు వేస్తారు కదా ప్రభు, రాజా నీకెందుకయ్యా అంటే అనుకొని ధూపకలుష్యమును పట్టుకున్నాడు. వీళ్ళందరూ అక్కడ ఉంటే రౌద్రుడైపోయాడు, కోపం తెచ్చుకున్నాడు. పని మీద నేను వేస్తాను చూడండి అనుకుంటా వేస్తే వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆయన నొసట కుష్ఠరోగం పుట్టింది. అసలు కుష్ఠరోగం ఫస్ట్ ఎట్లా వచ్చింది తెలుసా? ఏళ్ళకు వచ్చింది, ముక్కుకు వచ్చింది, పైకి పోయి ఈ శరీరంలో మార్పు వచ్చి అంతా ఇప్పుడు ప్రజలకు గుర్తించేటట్టు దేవుడు చేశాడు. ఏం చేశాడో తెలుసా? అతని నొసట పుండు పడిపోయింది. ఆ పుండులో నుంచి రక్తము సీము భయంకరంగా కనపడుతుంది. వెంటనే కుష్ఠరోగం వచ్చిందని యాజకులందరూ తెలుసుకున్నారు. యాజకులందరూ అంటున్నారు, అయ్యా దేవుడు నిన్ను మొత్తాడు, నువ్వు చేయకూడని పని ఇది కనుక దేవుడు నిన్ను మొత్తాడు, నీవు బయటకు వెళ్ళు త్వరగా అంటే ఆయనకు కూడా అర్థమైపోయిందా, ఏంటి ఇక్కడ అంత మంట పడుతుంది, ఏమైంది, మొత్తం ఆ సీము రక్తం కారుతుందని అతడును బయటికి వెళ్ళుటకు తడవు చేయలేదు. త్వరపడ్డాడు ఆయన. తెక్కల పని ఏం చేస్తే దేవుడు తన లెక్క అప్పచెప్పేశాడు. అయిపోయింది, నీ పని, వెళ్ళిపో బయటికి. ఇప్పుడు రాజయ్యుండి రాజభవనంలో ఉండవలసిన వాడు, రాజకోటలో ఉండవలసిన వాడు ఇప్పుడు రాజకోటలో ఉండాలా, రాజభవనంలో ఉండాలా, ఆ ఊరిలో కూడా ఉండనీయకుండా అతను ఏం చేశారంట, ఊరు బయటకు పంపించేశారు, ఒక ప్రత్యేకమైన ఇంట్లో ఉంచారు. మన పరిస్థితి ఎలా ఉంది మనం గమనించాలి. అన్నీ మనం చేయగలిగినవి కాదు, అన్నీ మనం చేయటానికి అర్హులం కాదు. మనం ఏది చేయాలో అదే మనం చేయగలిగిన వారము. దేవునికి ఎదుట దుష్కార్యము చేయకూడదు ఉజ్జయావలే. కాబట్టి దేవునికి అలాగా తన ఇష్టం వచ్చినటువంటి పని చేశాడు కనుక దేవుడు ఆయన లెక్క ఆయనకు అప్పచెప్పాడు. యోనా గ్రంథంలోనికి వస్తే 1వ అధ్యాయం 1వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే దేవుడు యోనాని నినివే పట్టణమునకు వెళ్ళమన్నాడు. దేవుని చిత్తమది. కానీ ఆయన ఏం చేశాడంటే దేవుడు తనకు అప్పగించిన ఆ పనిని, బాధ్యతను విస్మరించి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, తన సొంత నిర్ణయం ప్రకారం తార్షీషు వెళ్తున్నాడు. దేవుని చిత్తము వేరు. నీ పట్ల దేవుని చిత్తము ఒకటైతే నువ్వు మరో రకంగా ఉండాలనుకుంటే అలాగా? దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు కలిగి నువ్వు బ్రతకాలనుకుంటుంటే నీవు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే అలాగా? దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. దేవుని చిత్తము నీ మీద అలాగుంది. ఎలా ఉంది అంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. గెరాసేనుల దేశంలో దెయ్యములు పట్టిన వాడు సంకెళ్ళతో బంధించబడితే వాడు ఊరకు తుత్తినీళ్ళు గిట్ట అన్నాడు. సంకెళ్ళని కాళ్ళకు బొండలు వేస్తే ఊరికి అలా కంటున్నాడు, తెగిపోతున్నాయి. అడు దెయ్యములు బట్టి ఒంటి మీద బట్టలు కూడా ఉంచుకోకుండా అతని నివాసం అంతా ఆ సమాధుల్లోనే ఉన్నాడు. ఎవ్వరూ అతన్ని సాధు చేయలేకపోయారు. యేసు ప్రభు అతని కొరకే వచ్చాడు అక్కడికి. అద్దరిన దిగగానే సమాధుల్లో ఉన్నవాడిని గద్దించాడు ప్రభు. సమాధుల్లో ఉన్నవాడిని, ఊర్లోనికి కూడా వెళ్ళాలా, సమాధుల్లోకి కూడా వెళ్ళాలా. యేసు ప్రభు దోణి దిగి
ఆ పక్కనే ఉన్నటువంటి సమాధుల్లో ఉన్న వానిలో నుండి దురాత్మ శక్తులారా వాడిని విడిచి బయటికి రండి అంటే అవి ఏం చేసినాయి తెలుసా? వదిలిపెట్టి రాకుండా అతన్ని కూడా తీసుకొని వచ్చినాయి ప్రభు దగ్గరికి. వచ్చి బతిమలాడుతున్నాయి, అయ్యా అయ్యా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని అయ్యా? నీ జోలు రాలేదు కదా మేము, మాతో నీకేం పని? అసలు మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా నువ్వు ఇప్పుడు ఇక్కడికి? అవును, మిమ్మల్ని నశింపజేయడానికి వచ్చాను. ఎంతమంది మీరు అంటే? మేము చాలామంది ఉన్నామయ్యా. ఒకళ్ళని ఏం చెప్పాం? ఎంతమంది ఉన్నా సరే మీరు బయటికి రండి అన్నాడంతే. సరే బాగు చేశాడు, స్వస్థత పడ్డాడు. ఇప్పుడు బట్టలు వేసుకొని యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు. ఊరిలో వారందరూ వచ్చి అతడు స్వస్థసిద్ధుడై బట్టలు కట్టుకొని కూర్చోవడం చూశారు అందరూ. ఇప్పుడు యేసు ప్రభు మరలా అక్కడి నుంచే ధోని ఎక్కి వెళ్ళిపోబోతుంటే ఇతను వచ్చి, ప్రభువా నన్ను ఇంతవరకు ఎవ్వరు మార్చలేకపోయారయ్యా, నన్ను ఎవ్వరు బాగు చేయలేకపోయారు, నా స్థితిని మార్చి నన్ను స్వస్థత పరిచావు, ఈరోజు నేను ఇలా ఉన్నాను, నేను నీతోనే వస్తానయ్యా అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని బ్రతిమలాడాడు. నేను ఊర్లోకి వెళ్తే మొన్న ఒకడిని రాయితో కొట్టానంటే వాడు తల పగిలిందంటే వాడు నన్ను ఎందుకు ఊరుకుంటాడయ్యా? మొన్న ఒకటి కాళ్ళు ఇరగొట్టానంట వాడు నన్ను ఎందుకు ఊరుకుంటాడయ్యా? ఇప్పుడు అందరూ ఇప్పుడు రారా నీ సంగతి తెలుస్తామన్నట్టు అంటున్నారు. నేను రానయ్యా, వాళ్ళ దగ్గరికి పోను, నీతోనే వస్తానంటే ప్రభు అన్నాడు, వద్దొద్దు వద్దు, నువ్వు నాతో రావద్దు, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన ఈ మేలును ఈ కార్యమును వారికి తెలియజేపో, వెళ్ళు అన్నాడు. చాలామంది అంటున్నారు దేవుడు నన్ను పిలిచాడండి. ఎక్కడికి పిలిచాడంటే బాగా అంత హై క్లాస్గా ఉన్న దగ్గరికి పిలిచాడండి నన్ను. దేవుడు నన్ను హైదరాబాద్ వెళ్ళి సేవ చేయమన్నాడండి. దేవుడు నన్ను గుంటూరు వెళ్ళి చేయమన్నారనే. పల్లెటూరులో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా గుంటూరులోకి హైదరాబాద్కి వెళ్తున్నారు. మరి అక్కడికి ఎవరిని పంపించలే దేవుడు. ఏందో మరి సౌకర్యాన్ని వెతుక్కుంటారు. వీరి సౌకర్యం కావాలి. గారాసేనుల దేశంలో ఉన్నవాడు ఎన్ని అక్రమైన కార్యాలు చేశాడో, దుర్మార్గ పనులు చేశాడో, ఇప్పుడు అతనితో అంటున్నాడు, నువ్వు ఎక్కడైతే దుర్మార్గంగా జీవించావో అక్కడే నువ్వు మరలా ఆ దేవునికి సాక్షిగా బ్రతుకు అని ఇంటికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ కుటుంబీకులకి సాక్షిగా బ్రతకాలి. ఆనాడు రోజు ఒక సహోదరి ప్రార్థన చేసింది, అయ్యా మా కుటుంబీకులు మా బంధువులందరూ అన్నిలో అయ్యా నేను అన్య జీవితం జీవించాను, నన్ను రక్షించావు, నన్ను పట్టుకున్నావు, ఇప్పుడు నా వారందరికీ నేను సాక్షిగా ఉండేటట్టు నన్ను బ్రతికించాను ప్రార్థన చేసింది. ఇది సాక్ష్యం. నీ కుటుంబీకులకి నువ్వు సాక్ష్యంగా ఉండాలి. నీ కుటుంబీకులకి నువ్వు ఒక ఆదర్శవంతురాలుగా ఉండాలి. ఉంటున్నారు ఇప్పుడు చాలామంది. ఎలాగ తెలుసా? ఎలాగా? ఆదివారం రోజు మాత్రం ఆరాధనలో బలారాధనలో మనం అందరం వైట్ అండ్ వైట్ వేసుకొని వస్తాం. చాలా ఇంకా కొంతమంది మీకు తెలియదు, నాకు తెలుసు. ఆదివారం లేకపోతే ఇళ్ళ దగ్గర ఉన్నంతసేపు చెవులకి ఏముండవు, ముక్కులకి ఏముండవు, మెల్ల ఏముండవు, చేతులకి ఏముండవు, నుంచి ఏముండవు, అంతా వీళ్ళు బయలుదేరారా ఎక్కడికన్నా, అబ్బా వీళ్ళని చూడాలేక వామ్మ ఇంత బంగారం ఉందా వీళ్ళకి అనిపించింది. అన్నీ పిచ్చేనంట. మళ్ళీ ఒకవేళ బంగారం అయితే పర్వాలా, అవసరానికి మాకు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. అసలు వీళ్ళు బయలుదేరుతారు ఎట్లాగంటే ఒక స్కూల్ టీచర్ కూడా పనికిరాదు వీళ్ళ దగ్గర. వీళ్ళ ముందు అసలు అలాంటి వాళ్ళు కూడా పనికిరారు. చర్చిలో ఉన్నప్పుడు అసలు వీళ్ళ ముఖంలో ఏముండవే, వీళ్ళేంది మునమలాగా ఉన్నారే అంటారే చాలామంది. మరి బయలుదేరితే అబ్బా అసలు ఆ బండి మీద పూలన్నీ వాళ్ళ తల మీద ఉంటాయి. ఆ షాపులో ఉన్న గాజులు, ఆ షాపులో ఉన్న తల మెరిసే మొత్తం ఇలా ఒంటి మీదే ఉంటాయి. ఎందుకు రెండు రకాల బ్రతుకు? రెండు రకాలు ఎందుకు? నువ్వు దేవుని కొరకు ఏమని నిర్మించుకున్నావు? నేను ఏ రోజైనా నా వాక్యాల్లో మీరు పూలు తీసేయండి, గాజులు తీసేయండి, బొట్టు తీసేయండి అని ఎప్పుడని చెప్పానా? నా క్యాసెట్లు మొత్తం దేవులు అడుకోండి. మీరు ఎప్పుడు చెప్పలా? నేను బ్రతుకుతున్నా మాదిరికరముగా ఉన్నా, నన్ను చూసి సహోదరులు అలాగనే ఉంటున్నారు. నువ్వు ఎవరిని చూసి మారావు? దేవుని కొరకు మారావా? అలాగ మారితే రెండు రకాల బతికెందుకు? వాడో రకం వీడో రకం అంటే ఇదివరకు బోర్డు చూసా. వాడో రకం వీడో రకం కాదు, అక్కడ ఒక బ్రతుకు ఇక్కడ ఒక బ్రతుకు.
అక్కడ ఒక తీరి, ఇక్కడ ఒక తీరి. ఇక్కడ ఉన్నప్పుడేమో దేవుని పిల్లలుగా తల్లిగారింటికి పోవాలా. అబ్బా, అక్కడికి పోతే ఆచారాలన్నీ వీళ్ళేనండి చేసేది. ఇక్కడ పట్టుకొని ఆర్తలు తిప్పేది వీళ్ళే, పూజలు చేసేది వీళ్ళే, అన్ని రకాల. ఇక్కడ కుదరదనుకున్న వాళ్ళంతా పండగలకి ఎక్కడికి వెళ్తారు? తినడానికి కాదండి, తినడానికి ఏడ కూడా దేవుడు సమృద్ధికి ఇచ్చాడు. ఈ ఆచారాలు పండగలు అనుసరించడం కోసమే వెళ్తారు. రెండు రకాలైన బ్రతకొద్దు. ఇక్కడ ఎలా ఉన్నావో అలాగనే ఉండాలి. మారితే మారిన బ్రతుకు ప్రజలకి కనపరచు. ఇదివరకు ఒక పాట నేను ఎన్నోసార్లు చెప్పాగా. ఒక ఆమె అప్పుడు అడుక్కోడానికి వచ్చి నన్ను సార్ అడగారు చూసి పాడేది పాట, ఆ గజ్జలు కొట్టుకుంటా, మారామంటూ మస్కా కొడతారు అని. ఖచ్చితంగా మమ్మల్ని చూసి పాడిందామా. ఆమె ఎందుకు చూసింది మమ్మల్ని అంటే, వీళ్ళు ఏదో స్టైల్గా ఉన్నారు, ₹1 అన్ని ఇస్తారేమో అని మాకేళ్ళు చూసింది. మాకేమనిపిస్తుంది, మా లైఫే మాకు గుర్తు చేస్తుందేమో అని మాకు అనిపించింది. అలా ప్రేరేపించబడాల. పాట పాడేటప్పుడైనా, వాక్యం చెప్పేటప్పుడైనా దేవుడు నాతోనే మాట్లాడాడు, నాతోనే చేస్తున్నాడు, నాతోనే మాట్లాడాడనే ప్రేరేపణ నీలోకి రావాలి. అలాగే మేము పశ్చాత్తాపడే వాళ్ళం. ఆమె భిక్షం కొరకు మా వైపు చూస్తే మేమేమనుకున్నామంటే దేవుడు ఏమతో మాట్లాడిస్తున్నాడు అనుకున్నాం. నీ పట్ల ఏదో దేవుని ప్రణాళిక ఉంది. అక్కడో రకం ఇక్కడో రకంగా బ్రతకొద్దు. బట్టలు లేనివాడు ఒంటి నిండా బట్టలు కట్టుకొని స్వస్థసిద్ధుడై కూర్చున్నాడు. ఒకప్పుడు ఒకరిని గాయపరిచాడు, ఇతరుల మీద రాళ్ళు వేశాడు, ఇతరులని గాయపరిచాడు, వాడే గాయపరుచుకున్నాడు. ఇప్పుడు స్వస్థసిద్ధుడయ్యాడు. వాడు గాయపరచుకోవట్లా, ఇతరులను కూడా గాయపరచట్లా. ఇప్పుడు అందుకనే ప్రభు అన్నాడు, నీవు నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకు చేసిన కార్యాలను గురించి చెప్పు అన్నాడు. సహోదరి సహోదరుడా, ఆ దెయ్యములు బట్టి సమాధుల్లో ఉన్న వాడిని దేవుడు తన గ్రామమునకు సాక్ష్యంగా ఉండమని పంపించాడు. ఎందుకున్నాడో తెలుసా? ఈరోజు నువ్వెందుకు దేవునిలో ఉన్నావో తెలుసా? ఊరకు ఆదివారం వచ్చి వెళ్ళడానికి కాదు, నిన్ను చూసి నీ కుటుంబీకులు దేవుని స్తుతించేటట్లుగా బ్రతకాలి. దేవుని స్తోత్రం. నిన్ను చూసి దేవుడు సంతోషించేవారుగా ఉండాలి. నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి. నిన్ను బట్టి నీ కుటుంబీకులు, నిన్ను బట్టి నీ గ్రామంలో, నిన్ను బట్టి నీ వీధిలో అనేక మంది దేవుని స్తుతించాలి. అందుకే దేవుడు నిన్నెన్నుకున్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఎన్నో విషయాలు ఉన్నాయి, ఇంకా మనకి సమయం లేదు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రభు యొక్క రక్తమాంసాలు మన ముందున్నాయి. ఇప్పటి వరకు విన్నటువంటి ఎన్నో వాక్యాలు ఎంతోమందిని జ్ఞాపకం చేసుకున్నాం. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. ఎవరు మౌనంగా ఉండవద్దు. విన్నటువంటి వాక్యములు మనసులోని తెచ్చుకో. దేవుని ఎదుట దుష్కార్యములు చేసిన ప్రజలు, దేవుని ఎదుట తన తమ్ముడిని చంపి వెళ్ళిపోతున్న కయ్యోనుని అడిగాడు దేవుడు, కయ్యోను నీ తమ్ముడు ఎక్కడా అని, ఎందుకు ఈ పని చేశావని అడిగాడు. సమూయేలు సౌలును అడుగుతున్నాడు, సౌలా ఎందుకు నీవు యాజకుని కొరకు కనిపెట్టలేకపోయావు? ఎందుకు నీ సొంత నిర్ణయం తీసుకున్నావు? యాజకుడు చేసినట్టు నేను చేయగలను అనుకున్నావు. అందువలన దేవుడు నేను శిక్షిస్తున్నాడు. కయ్యోను దేశదిమ్మరి. సౌలు తన రాజ్యమును పోగొట్టుకున్నాడు. తన కుటుంబీకులకు వారసత్వంగా లేకుండా అయిపోయింది. సొంత నిర్ణయముతో బలి అర్పించాడు. ఉజ్జియాకి దేవుడు కుష్ఠరోగమును పెట్టాడు. యాజకులు చేయవలసిన పని ఉజ్జియా చేశాడు గనక దేవుడు ఉజ్జియాని శిక్షించాడు. దావీదు గారిని దేవుడు శిక్షించాడు. దుష్కార్యమును చేశాడు, దేవుడికి వ్యతిరేకమైన కార్యమును చేశాడు. దేవుని శత్రువులు దేవుణ్ణి విమర్శించేటట్లుగా, దేవుణ్ణి అవమానపరిచేటట్లుగా దేవుని ప్రజలకు మహిమ లేకుండా చేశాడు గనక దావీదు శిక్షించబడ్డాడు. ఇది మన పరిస్థితి ఎలా ఉంది? యోనా దేవుని మాటకి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. నినివేకి వెళ్ళమంటే తార్షీసుకు వెళ్ళాడు గనక దేవుడు ఆయన శిక్షించి తన లెక్కేమిటో తేల్చాడు.
నువ్వు వెళ్ళవలసింది అక్కడికైతే ఇక్కడికి ఎందుకు? సముద్రంలో ఎత్తి పారేశారు, తుఫానును పుట్టించాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే చేర్చాడు. మరలా యోనా చెబితేనే ఆ దేశము మార్చబడింది. యోనా ప్రసంగం అంత బలమైందని దేవుడికి తెలుసు. కనుకనే యోనానే పంపించాడు అక్కడికి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న నిన్ను ఇక్కడే ఎందుకు ఉంచాడు? ఎందుకు నీ కుటుంబంలో ఉంచాడు? ఈ గ్రామంలోనే ఎందుకు ఉంచాడు నిన్నంటే, ఈ గ్రామానికి నువ్వు మాదిరికరముగా ఉండాలి, నీ కుటుంబంలో సాక్షార్థముగా ఉండాలి, నీ బంధువులకి నువ్వు సాక్షార్థముగా ఉండాలి, నీ స్నేహితులకి నీ బంధుమిత్రులకి నువ్వు సాక్షార్థంగా ఉండాలి దేవుని బిడ్డవని. అలా బ్రతకగలవా? దేవునికి మహిమకరముగా బ్రతుకుతున్నావా? దేవుని శత్రువులు దేవుణ్ణి విమర్శించేటట్లుగా దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నావా? మనల్ని మనమే జ్ఞాపకం చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. ఒక్కొక్కరు ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. అందరం కలిసి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. నీవే పరీక్షించుకో. నీలో ఉన్న బలహీనతలు ఏమిటో ఆ బలహీనతలు ఒప్పుకో దేవుని ఎదుట. దావీదు గారు అన్నాడు, దేవా నేను కూర్చుండుట, లేచుట, నేను నిలబడుట, పరుండుట సమస్తమును పరిశీలించే దేవుడివి నాయన. పరీక్షించుకుందాం, మనల్ని మనమే పరీక్షించుకుందాం. ప్రభువా నన్ను పరిశోధించి తెలుసుకో నాయన. నన్ను పరిశోధించి తెలుసుకునేవాడివి నీవు. నేను కూర్చుండట, లేచుట సమస్తమును పరిశీలించే దేవుడివి. వినిపించయ్యా. జనులు బహుక్షేమముగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా. అందరికి వచ్చిన పాట అందరం పాడదాం. దాటిరే నీ జనులు బహుక్షేమముగా జలములలో శత్రు సైన్యము మునిగిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తివి. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నా జీవ బలులు స్తోత్ర బలులు మారిపోయెనే. నా జీవ బలులు స్తోత్ర బలులు మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా.
ప్రార్థన చేద్దాం. అందరం కలిసి 2 నిమిషాలు దేవుణ్ణి పశ్చాత్తాపంతో అడుగుదాం. కన్నీటితో ప్రభుని అడుగుదాం. మన బలహీనతలు ఒప్పుకుందాం. మన కంటి చూపు, నోటి మాట, కాలి నడక, హృదయ తలంపులు, సమస్తములో ఉన్న బలహీన పాపియాందు మోంగుము పాపము పోవును యేసుడు నాకు మారుగా ఆశీర్వాజమాగా శ్రీ మేపోడు పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రైన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్.